ఇక ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. ఇక అసెంబ్లీ గేటు వద్దకు జగన్ రాగానే టీడీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన సభలోకి వెళ్ళలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత అసెంబ్లీకి వచ్చారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో వైసీపీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ స్వీకార సమయంలోనే సభలోకి అడుగుపెట్టారు. చూపుతానని భారతదేశ వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అయితే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని, ఆయన కారు కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నేతలు అభ్యర్థించారు. ఈ అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ కోరినట్టే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల తర్వాత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అక్కడ ఉన్న అందరికీ నమస్కారం చేశారు. ప్రమాణం చేసిన తర్వాత జగన్ సభలో ఉండకుండా తాడేపల్లికి బయలుదేరి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్